మహామంత్రి. చిత్తం ప్రభు. ఆ నాగార్జున ఫ్యాన్స్ వచ్చి పిచ్చ కొట్టుడు కొట్టి వెళ్లారు గాని అమ్మాయి మాత్రం రాలేదయ్యా. 4 దెబ్బలు తింటే తిన్నారు గాని ప్రభు, తమ పేరు ఆంధ్ర రాష్ట్రం అంతటా మారు మ్రోగిపోతున్నది. దెబ్బలు తిన్న మీ స్టిల్స్ నాగార్జున ఫ్యాన్స్ పట్టుకొని అన్ని గోడల మీద అతికిస్తున్నారు. మొత్తానికి మన ప్లాన్ మెగా హైట్ అయింది ప్రభు. ఏమి హిట్టో, ఒళ్ళు నొప్పులు తగ్గితే ఒట్టు. వరి అవ్వకండి, ఈ పాటికి అమ్మాయిలు గారు మీ స్టిల్స్ ఎక్కడో చూసే ఉంటారు. దెబ్బతో నాగార్జున మీద మండిపడి ఇంటికి తిరిగి వచ్చేస్తుంటారు. సరేగాని అమృతాంజనమో జెండు బాగుంటే తీసుకొచ్చి కొంచెం ఒళ్ళంతా పావు. చిత్తం ప్రభు. ఎవరు మీరు? ఆంధ్ర దెబ్బులి, రాయలసీమ టైగర్, నైజాం కే సేట్, బాక్స్ ఆఫీస్ బొనంజా, యువరత్న యువకిషన్ గోల్డ్ స్టార్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ ప్రెసిడెంట్. ఎందులకే తెచ్చినారు? నాగార్జున ఫ్యాన్స్ నరేంద్ర వర్మ అనేవాడిని విరగొట్టామని ఏదో పెద్ద హిట్ కొట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఆ పాటి మేము కొట్టలేమా? మాకు మాత్రం పబ్లిసిటీ వద్దా? ఏడివాడు ఒక్క నిమిషం ఆ గదిలో ఉన్నారు. అయ్యా నరేంద్ర వర్మ గారు, మీకోసం బాలకృష్ణ ఫ్యాన్స్ విచ్చేసి ఉన్నారు. దయచేయండి దయచేయండి. ఏంట్రా ఇది అమృతాంజనం అండి, ఇది జెండు బామ్ అండి. తర్వాత రాసుకుంది, టైం ఉంది. రేపు నీ ఫోటోలు అన్ని పేపర్లో ఫ్రంట్ పేజీలో రాకపోతే మళ్ళీ వస్తాం. రండిరా. అమ్మా ఏమి చేయించున్నారు ప్రభు? నీ ఛాయాచిత్రము తీయుటకు. నాకు పబ్లిసిటీ ఎందుకు ప్రభు? వద్దు. ఇది పబ్లిసిటీ కాదు. రేపు మీరు స్వర్గస్థులైనచో పుష్పమాలాల గుర్తులను చేయుటకు మీ ఛాయాచిత్రం అవసరం కదా. అందులకు ఇది ఇటు చూడము. ఏమండి ఇటు చూడండి, ఒక్కసారి ఇటు చూశారంటే మీ సొమ్మేది పోదండి. ఏమండి ఇటు చూడండి. బ్యాగ్ రా. ఒరే నా కోపం వచ్చేస్తుంది, తర్వాత ఏడో వచ్చేస్తుంది. ఒరే బ్యాగ్ రా, బ్యాగు. సారీ కళ్యాణి, మాక్సిమం ట్రై చేశాను కానీ ఈ బెల్ట్ మాత్రం మిగిలింది. గొంతుకు బిగించి ఊరేసుకో. నా బ్యాగ్ పోయింది, నా పర్స్ పోయింది, అంతా పోయింది. అయిపోయింది, అది అయిపోయింది. వెదవ బ్యాగ్ పోతే పోయింది. నేను సూట్ కేసు కొంటాను, డబుల్ కార్డ్ బెడ్ కొంటాను. మనం ఎంచక్క దాని మీద కాపురం చేసి 2 పిల్లల్ని కని వాళ్లతో ఆడుకుందాం. చెప్పు తెగుతుంది. అసలు నీ వల్లే నాకు దరిద్రం చుట్టుకుంది. నేను ఎలాగైనా ఢిల్లీ వెళ్ళాలి. కులు మనాల్లో నాగార్జున షూటింగ్ ఉంది. ఢిల్లీ దాకా ఎలా వెళ్తావు? పాక్కుంటూ వెళ్తా. మోకాళ్ళు డోకుపోతాయి. నా మాటను. ఎంత చెడ్డ తాళి కట్టిన మొగుడిని. కావాలంటే ఢిల్లీ దాకా నా డబ్బులతో తీసుకెళ్తా. తాళి కట్టినా అన్న వరకు ఓకే. ఈ మొగుడిని గిగుని అన్నావంటే దవడ పేలుతుంది. సరే, నా డబ్బులతో ఢిల్లీ తీసుకెళ్ళినా వద్దా? ఓకే, కానీ ఇప్పుడే చెప్పేస్తున్నా, నా కండిషన్స్ విను. చెప్పు. నన్ను ముట్టుకోకూడదు, నా ఇష్టం లేకుండా నన్ను పలకరించకూడదు, నేను పడుకున్నప్పుడు నేను మెలకుగా ఉండాలి. చంపుతా. నాకన్నా ముందే నువ్వే పడుకోవాలి. అలా అయితేనే నీతో ఢిల్లీ వరకు వస్తా. మా నాగార్జునతో నీకు ఆటోగ్రాఫ్ ఇప్పిస్తా. రేపు మా పెళ్ళయ్యాక నీకు షూటింగ్ కూడా చూపెడతా. తర్వాత మీరు పిల్లల్ని కని నా చేతిలో పెడితే వాళ్ళకి స్నానాలు కూడా చేయిస్తా. ఉత్తినే జోక్ చేశా. పద. ఢిల్లీ వెళ్లే బస్సు ఎన్నింటికుంది? ఈ రూట్ లో ఏదో పెద్ద యాక్సిడెంట్ అయిందట. మరో 10 గంటల దాకా బస్సులేని రావు. మీరంత తొందరగా వెళ్ళాలనుకుంటే ఈ ఘాట్ రోడ్ లో 15 కిలోమీటర్లు వెళ్తే అక్కడ బస్ స్టాండ్ ఉంది, అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు ఏం చేద్దాం? నడుద్దాం. ఒక చెప్పు విసిరేసావు. ఇప్పుడు ఎలా నడుస్తావు? ఒట్టి కాళ్ళతో నడుస్తా. థ్యాంక్ యూ బేబీ. వెల్కమ్. ఇచ్చమ్మా.
దాని దగ్గర నుంచి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. అడగాల్సిన పద్ధతులు అడిగితే దాని బాబు కూడా ఇస్తుంది. ఇప్పుడు తీసుకొస్తా చూడు. చూడు మారుతి, 3 అంకెలు లెక్క పెడతాను. మర్యాదగా చెప్పించావా? సరే సరే, లేకపోతే ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ. తుడుచుకో. నీ ఫేసు ఆ కోతికే నచ్చలేదు, ఇంకా నాగార్జునకేమో నచ్చుద్ది. తమరు కాస్త మూస్తారా? థ్యాంక్స్. సీతారాం, వెనక్కి తిరుగు. వెనకే ఉంది. నీ బంధు ఉంది. ఆడపిల్ల బట్టలు తడుపుకుంటుంటే కళ్ళప్పగించి చూస్తున్నావేంటి? ఓ అదే, ఐఎమ్ సారీ. లారీ ఆగాక ఏమన్నా తీసుకొస్తాలే. అంకుల్ అంకుల్, అర్జెంటుగా బ్రెడ్ ఇవ్వండి. 500 చిల్లర లేదు. పోనీలే, ఉంచుకోండి. మా తమ్ముడు కాకలు వస్తుంది. తమ్ముడు తమ్ముడు తమ్ముడు, బ్రెడ్ తీసుకో తమ్ముడు. తమ్ముడు తమ్ముడు. నీ మాట నాకే వినపడలేదు, ఇంకా వాడెందుకు ఆపుతాడు? నీ వల్ల కాదులే. ఏ బండైనా ఆపే మార్గం నాకు తెలుసు. ఎలా? చూడు. అయ్యోయ్, కారు ఆపుతానని ఇదే పని. స్టాప్ స్టాప్ ప్లీజ్. అంత సీన్ లేదు. కళ్యాణి, 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 రేయ్! ఎరా, గాలి సరిగ్గా ఉందా? ఉందన్నా. Stop! 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 Lift, please. లిఫ్ట్? అసలు ఎందుకు పరిగెడుతున్నావు? ఏం చేసి పరిగెడుతున్నావు? హత్య, దొంగతనమా? కాస్త చెప్పేది వినండి సార్. కొంతమంది రౌడీలు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఓ ఐసి. వాళ్ళలో ఓ గుడ్డోడు, ఓ చెట్టోడు ఉన్నారు కదా. నేను అసలు వాళ్ళ ఫేస్లే చూడలేదు సార్. అలాగా? వాళ్ళు మోటార్ సైకిల్ మీద వచ్చారా? కాదు, వ్యాన్లోనా? మై గాడ్, జగత్కెళ్ళాడు. అప్పుడే మోటార్ సైకిల్ వదిలేసి వ్యాన్ కొట్టేశారనమాట. కమాండ్. అలాగే పదండి తొందరగా. సార్, ఇదే వ్యాన్ సార్. సాయి బాబా, మీరిద్దరూ లొంగి ఆ అమ్మాయిని వదిలిపెట్టండి. మర్యాదగా తలుపు తీస్తారా లేదా? సార్, వీళ్ళే సార్ అమ్మాయిని తీసుకొచ్చింది. ఎక్కడ్రా అమ్మాయి?
ఈ అమ్మాయి ఎవరు? కళ్యాణి అని. మరి లలిత ఏమైంది? లలిత ఎవరు? చూడమ్మాయి, నువ్వు రాజా నరేంద్ర వర్మ కూతురు కదూ? పద, నీ మీద కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. ఆగో, నువ్వెవడవరా? బాండ్, జేమ్స్ బాండ్.